మైక్రోసాఫ్ట్ సంస్థకు చెందిన విండోస్ సాఫ్ట్వేర్లో సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచంలోని అనేక దేశాల్లోని కంప్యూటర్లు మొరాయించాయి. కంప్యూటర్లు నడవట్లేదని చూపించేలా స్క్రీన్లు నీలిరంగులోకి మారడం సంచలనంగా మారింది. బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ గా పిలిచే ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. మైక్రోసాఫ్ట్ సేవాలోపంపై సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అనేక మంది సెటైర్లు పేల్చారు. తాజాగా ఈ జాబితాలోకి ఆనంద్ మహీంద్రా కూడా వచ్చి చేరారు. విండోస్ కంప్యూటర్లు షట్ డౌన్ కావడంతో అనేక చోట్ల ఆర్థిక కార్యకలాపాలు చాలా మందకొడిగా సాగాయి. ఈ పరిస్థితికి ప్రతిఫలించేలా మహీంద్రా ఓ ఫోటో షేర్ చేశారు. అడవి దున్నపోతులపై సెక్యూరిటీ సిబ్బంది మెల్లగా నడుచుకుంటూ వెళుతున్నట్టు ఉన్న ఫోటోను ఆయన షేర్ చేశారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాల స్థితి ఇది అంటూ ఓ క్యాప్షన్ కూడా జతచేశారు. ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. టెక్నాలజీపై మనం ఎంతగా ఆధారపడ్డామో, కొన్ని గంటల పాటు ఇంటర్నెట్ లేదా ఇతర ఐటీ సేవల్లో అంతరాయం ఏర్పడితే ప్రపంచ పరిస్థితి ఏమవుతుందో నేటి పరిణామం ఎత్తి చూపించిందని కొందరు అన్నారు. ఐటీ సేవల కోసం కొన్ని కంపెనీలపైనే ఆధారపడటంతో ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు. ఇది అందరికీ మేలుకొల్పని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కొందరు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే విండోస్ సాఫ్ట్వేర్లో తలెత్తిన సమస్యను పరిష్కరించామని మైక్రోసాఫ్ట్ సంస్థ పేర్కొంది. క్రౌడ్ స్ట్రైక్ సైబర్ సెక్యూరిటీ సంస్థ పంపిన అప్డేట్ వికటించి క్రాష్ అయిన విండోస్ ఓఎస్లను పునరుద్ధరించామని పేర్కొంది. అంతేకాదు, ఈ ఘటన వెనుక ఎలాంటి సైబర్ దాడి కూడా లేదని స్పష్టం చేసింది.